ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామి వారి ముడుపును ఏ విధంగా కట్టాలి, దానికి సంబంధించి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, రాత్రి 12:34 వరకు. నక్షత్రం మూల, రాత్రి 11:07 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు ధనుర్రాశిలోను, శని కుంభంలోను, రవి రాహువు మీనరాశిలోను, శుక్రుడు అలాగే బుధుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు ఎక్కువ శాతం వారు భగవత్ చింతన వైపు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగాను ఆర్థికంగాను మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే దుబారా ఖర్చులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు ఈరోజు ఆనందంగా సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి కొంతవరకు తీర్థయాత్రలు చేయటం కానీ, భగవద్ దర్శనం చేసుకునే అవకాశాలు కానీ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థికపరమైన విషయాల గురించి కొంతవరకు మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎంత సంపాదించినా కూడా ఆర్థికంగా ఇంకా ఇబ్బంది పడుతున్నాము అనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీనికోసం అని చెప్పి కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే పనుల వైపు దృష్టిని కూడా మీరు సారిస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి కొంతవరకు వీరి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా కొంతవరకు వీరి విద్యలో కొంత ఆటంకాలు కలగటం కానీ, లేకపోతే మీ యొక్క సంతానానికి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోందని కూడా గమనించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క వ్యాపారం గురించి, అలాగే వారి ఉద్యోగం గురించి కొంత వీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, వీరు చేస్తున్న మార్పులు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పి కొంత వీరు చింతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం వైపు దృష్టి సారిస్తారు. అలాగే వ్యాపార పరంగా కూడా కొంత ఆర్థికంగా వీరు రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఉండటం కానీ, హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి చికాకులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు గనక తీసుకుంటే తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గమనించాలి. పెట్టుబడుల విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవరు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు
వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి శత్రువుల గురించి, అలాగే వారి రుణాల గురించి, కోర్టు విషయాల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కొంత చికాకును గురి చేస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ అనేది చూపకూడదు. ఇక రుణాలకి సంబంధించి కొంత కొత్త రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గమనించాలి. ఇక విద్యార్థులకి కొంతవరకు ఏకాగ్రత అనేది ఉండాలి వారి చదువు పట్ల. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా వారి చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల విషయంలో మీరు కొంతవరకు సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచన. ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన స్థితిగతుల గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. అలాగే వీరు కూడా కొంతవరకు దైవ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులు కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళటం కానీ, అలాగే వీరికి కొంతవరకు మంచి విషయాల వైపు దృష్టి సారించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక వీటి వలన ధర నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అవసరం. అలాగే ముందు నుంచి వాడుతున్న మందులు విడవకుండా ఆ మందులని కొనసాగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఇక కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులతోటి సమయం అనేది ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అలాగే విద్యార్థులు కొంతవరకు వారి చదువు పట్ల ఏకాగ్రతను కనబరచాలి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం వైపు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే ఇతరులు చెప్పే మాటను కూడా వినేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా దాని గురించి మీరు చక్కగా ఇతరులకి గనక చెప్పగలిగితే తప్పనిసరిగా మీరు చెప్తున్న మాటని వారు విని గ్రహించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే దీంతో పాటుగా మీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ తీసుకోవటం, దీంతో పాటు కొంతవరకు హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా చక్కటి ప్రయోజనం అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు గనక పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుందని గమనించగలరు. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొంతవరకు హాస్పిటల్స్కి వాటికి వెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్న వారు మాత్రం తప్పనిసరిగా ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని కాకపోగా ఆ పని వలన మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉంటారని గమనించగలరు. మీరు ఎప్పుడూ అన్న మాటని పట్టుకొని వారు మిమ్మల్ని నిందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీ మిత్రులే మీకు శత్రువులు అవుతారని కూడా గమనించగలరు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కొంత శ్రమ అనేది ఉండబోతోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా పెద్ద అనుకూలత లేకపోయినా వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు లక్ష్మీ నరసింహస్వామి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో వీరికి కొంత ఆర్థిక పురోగతి అనేది కూడా కనపడుతోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటము, అలాగే దానికి సంబంధించి మిమ్మల్ని మెచ్చుకోవటం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు దైవ దర్శనం చేసుకోవటం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, దీంతో పాటు దాన ధర్మాల వైపు ఎక్కువగా ఆసక్తిని అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని గమనించగలరు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు అన్నిట్లో విజయం అనేది కనపడుతోంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా మీరు సానుకూలంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం, వినటం, చేయటం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి ఉద్యోగస్తులు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరి సహోద్యోగులే వీరికి విరుద్ధంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులకి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపార పరంగా వీరికి కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు వ్యాపారాభివృద్ధి కోసం కొంతవరకు రుణాలు కూడా తీసుకొచ్చి వీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే మీరు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ధన నష్టం అనేది గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వారి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు లాంటివి తీసుకోకూడదు. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. మీ సహోద్యోగులు మీకు సహాయ నిరాకరణ చేస్తూ ఉంటారు గనక వారితోటి కొంచెం మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వీరు కూడా చాలా వరకు తీర్థయాత్రల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటము, అలాగే దైవ దర్శనం చేసుకోవటం, ఇలాంటి వాటి వైపు ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి పనుల విషయంలో పెద్దగా వీరు అంత శ్రద్ధ చూపించకుండా ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి ఈరోజు కొంతవరకు అనుకూలత. అయితే విద్యార్థులు మాత్రం వారి చదువు పట్ల ఏకాగ్రతని కనబరచాలి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా తప్పకుండా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచన. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణాలు లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు చెప్తున్న సలహాలు సూచనలు పాటించేందుకు కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా ఈరోజు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా మక్కువ అనేది కనపరుస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హఠాత్తుగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా హఠాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న పెట్టుబడులలో కూడా కొంతవరకు అనుకోని విధంగా మార్పులు ఉండటం,
మీరు ఆశించిన విధంగా మీరు వేటిపైనైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఏవైతే మీకు అనుకూలంగా ఉంటాయనుకుంటారో వాటిల్లో మీకు కొంతవరకు ఇబ్బంది కలగటం, అలాగే ఏవైతే మీకు అంత ఆసక్తిని కనబరచరో వాటిల్లో మీకు పురోగతి ఉండటం, ఈ విధంగా కొంత ఉండేందుకు అవకాశం ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి విద్య గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే కోర్టు విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరితోటి గొడవలకి దిగకూడదు. అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవ అష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు అనుకున్న విధంగా వారి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే వారి ప్రజ్ఞాపాఠ వాళ్ళకి మంచి గుర్తింపు కూడా లభించబోతోంది. వీరి ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంతవరకు పురోగతి ఉండటం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీరు ఆశించిన విధంగా ఆ మార్పులు వారికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు వెంకటేశ్వర అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.